నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ న్యాయబ్రాహ్మణ జేఏసీ తరఫున ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు గారు, అలాగే కర్నూలు మొద్దయ్య గారు, మరి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు పాల్గొనడం జరిగింది. విషయం ఏంటంటే ఈరోజు బాపట్ల జిల్లా బట్టుకో గ్రామానికి చెందిన నాగేశ్వరరావు గారి సత్యమని భర్త పూర్వాల్లో ఒక పొలం కౌలుకు తీసుకొని అక్కడ పార్ట్నర్షిప్గా చేయడం జరిగింది. అతను 4వ నెల 7వ తారీఖున మిస్సింగ్ జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు అధికారులకు ఇచ్చిన ఎలాంటి స్పందన లేదు. దాని గురించి ఈరోజు న్యాయబ్రాహ్మణ నాయకత్వంలో కార్యక్రమం చేయాలని నిర్ణయించడం జరిగింది. దీనికి పెద్దలు తాటికొండ నరసింహారావు గారు వారికి స్వాగతం పలుకుతూ వారు మాట్లాడతారు. అందరికీ కూడా నమస్కారం. నాయి బ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి శ్రీనివాసులు గారు, వెంకటరమణ గారు, అలాగే మద్దయ్య గారు, మరి సుబ్రహ్మణ్యం గారు, బాధిత కుటుంబం సభ్యులు అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం వెల్లలూరు గ్రామానికి చెందినటువంటి నాయి బ్రాహ్మణ కులస్తుడు మోవిదేవి నాగేశ్వరరావు 5 మాసాల క్రితం ఈ యొక్క పేరుమామూళ్ళు అనేటటువంటి ఊళ్ళో మిస్సింగ్ అయ్యాడు. అయితే ఆయన ఒక ఖాజా పీర్ అనేటటువంటి ఆయన దగ్గర పొలం 17 ఎకరాలు కౌలుకు తీసుకోవడం జరిగింది. ఆయన గుర్రం శ్రీనివాసరావు అనేవాళ్ళు ఇద్దరు కూడా కలిసి కౌలుకు తీసుకోవడం జరిగింది. మరి గత 3 సంవత్సరాల తర్వాత పొలం పంట కాపుకొచ్చింది. పొలం కాపుకొచ్చిన తర్వాత అది చేతికొచ్చే క్రమంలో ఒక దురుద్దేశంతో గుర్రం శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి మరి అతన్ని తప్పించి ఇతనొక్కడే అది మొత్తాన్ని కూడా కాజేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో అక్రమంగా అన్యాయంగా మరి ఇతన్ని మిస్సింగ్ చేశాడు. మరి మోపిదేవి నాగేశ్వరరావు అనే అతను 5 నెలలు అయితే ఇప్పటి వరకు కూడా పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు దారితీస్తూ ఉంది. మిత్రులారా, ఈ రోజున అనేక కేసులు 24 గంటల్లో ఛేదించినటువంటి పరిస్థితి ఉంది. అలాంటిది ఒక నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు, పేద వర్గానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి ఈ యొక్క కేసు నిర్వీర్యానికి గురవుతుందని చెప్పి జరిగినటువంటి పరిస్థితుల వల్ల తెలియవస్తా ఉంది. ఈ రోజున పోలీసు అధికారులు మరి 7వ తారీఖున 4వ నెలలో కేసు నమోదైతే రిపోర్టు ఇస్తే వాళ్ళు 15వ తారీఖున మరి కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు కూడా ఇన్వెస్టిగేషన్ చాలా నీరుగారుతున్నటువంటి పరిస్థితిగా కొనసాగుతూ ఉంది. గుర్రం శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నాడో మరి ఆర్థిక బలం, పలుకుబడి అనేక కోణాల్లో అతను మేనేజ్మెంట్ చేస్తా ఉన్నాడు డిపార్ట్మెంట్ని. ఈ క్రమంలో ఈ కేసు నీరు గార్చడానికి ప్రధాన కారణం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అంతేకాదు, ఈ రోజున నాగేశ్వరరావు భార్య నవ్యశ్రీ, 2 పిల్లలు అవినాష్ అలాగే లోకేష్ అనేటువంటి వాళ్ళు ఈ రోజున ఎంతో ఆందోళనకు గురవుతా ఉంది ఆ కుటుంబం.
మరి ఈ ప్రభుత్వం అనేక మందికి న్యాయం చేస్తా ఉన్నారు. మరి నాయి బ్రాహ్మణ కుటుంబానికి కూడా మరి మిస్సింగ్ అయినటువంటి నాగేశ్వరరావుని వెంటనే ఛేదించి ఈ కేసులో ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తారని చెప్పేసి కోరుతా ఉన్నాము. అంతేకాదు 5 నెలలు అయినప్పటికీ కూడా పోలీసు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం చాలా ఇక్కడ తేటతెల్లమవుతా ఉంది. ఈ రోజున ప్రభుత్వంలో ఏ ఒక్క సమస్య వచ్చినా కూడా 24 గంటల్లో కూడా ఛేదించినటువంటి కేసులు మనం అనేకం చూసాం. కానీ ఈ యొక్క నాయి బ్రాహ్మణ కుటుంబం బాధితులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో 5 నెలల పాటు కేసుని ఛేదించలేదు అంటే చాలా బాధాకరంగా ఉంది. మరి అనేక ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు, అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి, అనేక కుల సంఘాలు ఉన్నాయి. ఇలాంటి కుటుంబం రోడ్డును పడుతుంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. అయితే ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాయి బ్రాహ్మణ జేఏసీగా ఖచ్చితంగా ఈ బాధితులకి న్యాయం జరిగేంత వరకు కూడా మరి ప్రభుత్వానికి ఒక వెన్నుంచుకుంటా ఉన్నాం. త్వరలోనే మరి నాగేశ్వరరావుని పట్టుకొని ఈ కేసులో ఎవరైతే బాధ్యులు ఉన్నారో నిష్పక్షపాతంగా ఇది విచారణ జరిపించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఆ విధంగా ఈ కుటుంబానికి న్యాయం చేయకపోతే, ఇప్పటికే ఆలస్యమైంది, ఇక ముందు కనుక న్యాయం కనుక జరగకపోతే నాయి బ్రాహ్మణ జేఏసీ ఆధ్వర్యంలో మరి న్యాయ పోరాటానికి కూడా సిద్ధపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, మరి అనేక కులాల్లో అనేక అభివృద్ధి చేస్తా ఉంది ఈ గవర్నమెంట్. అదేవిధంగా నాయి బ్రాహ్మణులు కూడా మరి ఈ కేసు విషయంలోనే కాదు, మరి ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. ఈ రోజున 200 యూనిట్లు కాల్చుకుంటేనే అంతవరకు అయితేనే ఉచిత విద్యుత్ అనేటువంటిది ఒకటి వినిపిస్తా ఉంది. మేమేం కోరుతా ఉన్నామంటే ఖచ్చితంగా 300 యూనిట్లు కనుక ఒక బార్బర్ షాప్ వాళ్ళు కాల్చుకుంటే 200 యూనిట్లు ఉచితంగా తీసేసి మిగిలిన 100 యూనిట్లకు మాత్రమే బిల్లు వేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాజకీయ వివక్షతకు గురయ్యా ఉంది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినప్పటికీ, సుమారు 8 దశాబ్దాలు దాటినప్పటికీ కూడా ఒక శాసనసభ్యుడు ఒక సభ్యత్వం లేకపోయింది నాయి బ్రాహ్మణులకి. అనేక కులాలకి గత గవర్నమెంట్ లో కూడా రజకులకి, తర్వాత వడ్డేరులకి, యాదవులకి, గౌళ్ళకి, అనేక కులాలు బీసీ కులాలకి ప్రాతినిధ్యం కల్పిస్తా ఉన్నారు. కానీ నాయి బ్రాహ్మణులకి మరి చట్టసభలో ప్రాతినిధ్యం కల్పించకపోవడం చాలా విచారకరంగా ఉంది. ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే నిర్ణయించుకుంటా ఉన్నాం. రాజకీయ వివక్షతకు గురైనటువంటి నాయి బ్రాహ్మణులకు శాసన మండలిలో అవకాశం కల్పించాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నాయి బ్రాహ్మణులకు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి, మిస్సింగ్ కేసులు జరుగుతూ ఉన్నాయి, అత్యాచార యత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా జరుగుతుంది అంటే అత్యంత వెనుకబడిన కులాల్లో నాయి బ్రాహ్మణులు వాళ్ళు కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి చిన్న చూపుతో. కాబట్టి మాకు ఒక రక్షణ చట్టం కావాలని కూడా ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తా ఉన్నాం. అది కూడా నెరవేరుస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు అనాదిగా సౌర వృత్తి ఆదాయం లేనటువంటి రోజుల్లో ఇంటింటికి తిరిగి పొది తీసుకొని సౌర సేవలు అందిస్తే ఈ రోజు కార్పొరేట్ శక్తులు, ధనిక వర్గ పెత్తందారులు, నల్లధనం మూల పురుషులు అందరూ కూడా వచ్చి బార్బర్ షాపులు చెరువులు పెట్టి ఈ రోజున వ్యభిచారాలు నిర్వహిస్తా ఉన్నారు. మరి మందుగుండి సామాగ్రి అక్రమంగా అమ్ముతా ఉన్నారు. వేరు వేరు కొలతలు వచ్చి ఈ యొక్క వృత్తిదారుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తా ఉన్నారు. ఈ వృత్తికి ఉన్నటువంటి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తా ఉన్నారు. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, నాయి బ్రాహ్మణ వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా పేటెంట్ హక్కు కావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాయిద్య కళాకారులు మనిషి చచ్చినా, మనిషి పుట్టినా, ఏది జరిగినా కూడా నాయి బ్రాహ్మణులు ఎంతో కీలకంగా ఉన్నారు ఈ సమాజంలో. అట్టి నాయి బ్రాహ్మణులకి ఈ రోజున ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది. మరి సమస్త జీవన రంగాల్లో నాయి బ్రాహ్మణులకి తగినటువంటి ప్రాతినిధ్యం కల్పించట్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం అనేక బీసీ కులాలకి ప్రాధాన్యత ఇస్తుంది. దానిలో భాగంగా నాయి బ్రాహ్మణులు కూడా ప్రాధాన్యత అన్ని రంగాలలో ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ ఉంది, మరి నిధులు లేవు, దానికి ఒక సంక్షేమ పథకాలు లేవు. మరి తద్వారా నాయి బ్రాహ్మణులు బార్బర్ షాపులు ఇతర కులాలు వచ్చి లక్షల రూపాయలు వెచ్చించి చేస్తున్నారు అంటే నాయి బ్రాహ్మణులు బలహీనంగా ఆర్థికంగా ఉన్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉండబట్టే ఇతర కులాలు వచ్చి కోటి రూపాయలు పెట్టి చెల్లుళ్ళు పెడతా ఉన్నారు. కాబట్టి నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ ద్వారా మరి 50% సబ్సిడీ రుణాలు, ఒక్కొక్క చెరువుకి 10 లక్షల రూపాయలు రుణం ఇచ్చి సబ్సిడీ కూడా ఇవ్వాలని చెప్పి కూడా విన్నవించుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఈ వృత్తి పూర్తిగా మరి కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ వృత్తిని సంరక్షించాల్సిన బాధ్యత, దీన్ని కాపాడాల్సిన బాధ్యత
చేయూత ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే సంగీత కళాశాలలో మూడు ప్రాంతాల్లో 3 కావాలని చెప్పి మరి కోరి ఉన్నాం. ఇప్పటి వరకు అది అమలయ్యి ఉండలేదు. అనేక ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, అనేక నేతలు మారుతా ఉన్నారు, అనేక ముఖ్యమంత్రులు మారుతా ఉన్నారు. కానీ సంగీత వాయిద్య కళాకారులకి 3 ప్రాంతాల్లో 3 సంగీత పాఠశాలలు కూడా కావాలని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ కూడా ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. అది బట్టికోలు మండలం బాపట్ల జిల్లా వెల్లటూరు గ్రామం నుండి వచ్చామండి. నా భర్త 4వ తారీఖు ఏప్రిల్ నెల ఇక్కడికి వచ్చి 4 రోజులు బాగానే ఉన్నాడు. 7వ తారీఖు సాయంత్రం నుంచి మిస్ అయ్యాడు. చేను దగ్గరికి వెళ్ళి మంచి తిరిగి రాలేదంట. చేను వాటర్ గారు ఫోన్ చేసి నా మధ్యకి చెప్పారు. ఆ రోజు నుంచి పోలీస్ స్టేషన్ తిరుగుతానే ఉన్నాము. ప్రజా దర్బార్లో పెట్టాము, ప్రజా సమస్యల పరిష్కార వేదిలో పెట్టాము, 4 సార్లు తిరిగాము, కోర్మావిల్లో తిరిగాము. పోలీస్ స్టేషన్కి ఎన్ని సార్లు తిరిగినా కానీ మాకు న్యాయం అనేది జరగట్లా. గుర్రం శ్రీనివాసరావు దీని అంతటికీ కారణం. ఆయన తీసుకొచ్చి గట్టిగా విచారిస్తే కానీ మాకు న్యాయం అనేది జరగదు. ఎందుకు ఇంత ప్రాణం అంటే ఇంత లెక్కలేనితనంగా ఉంది. పిల్లలు 2 చిన్నపిల్లలు సార్. పిల్లలు 2 8వ తారీఖు తెల్లారి యాక్సిడెంట్ అయింది. పిల్లలిద్దరికి రక్తపు మడుగులు 2 పడి ఉన్నారు. అయినా కానీ పోలీసులు దయాగుణం అనేది లేదు మా మీద. వాళ్ళు గట్టిగా మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆ గుర్రం శ్రీనివాసరావుని తీసుకొచ్చి గట్టిగా మాకు న్యాయం చేయాలి. నా పిల్లలు నేను రోడ్డు మీద పడ్డాం. ఇప్పుడు మా పార్టీ పరిస్థితి కూడా సరిగ్గా లేదు. నా పిల్లలకే నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నేను.